హాయ్, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా సమస్యల మీద చర్చించటం లేదు, భయపడ్డారు అనుకునే వాళ్లకు సమాధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. సో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఖచ్చితంగా మన సమస్యలు చర్చిస్తారని 39% మంది ప్రజలు ఆయన పట్ల ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశల్ని అడియాశలు చేస్తూ 11 మంది అసెంబ్లీలోకి వచ్చి 11 నిమిషాల పాటు కూడా ఉండకుండా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా ఈ అంశాన్ని ఎట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది, ప్రతిపక్ష హోదా అనే దాన్ని మళ్ళీ వివాదంలోకి తీసుకొచ్చాడు. సో ఏ రకంగా చూడాలి? మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనటం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇవాళ వచ్చిన తర్వాత ఈసారి ఖచ్చితంగా ఆయన సమావేశంలో ఉంటాడు అనుకున్నాం. ఆయన వైఖరి చూస్తే అట్లేం కనపడట్లా. ఏమంటారు? మీరు 11 నిమిషాలు అంటున్నారు, ఆయన ఉంది 5 నిమిషాలే. 5 నిమిషాల్లో వచ్చేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. అంటే ఒక బాధ్యత గల ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే తర్వాతే కదా, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే ముఖ్యమంత్రి అవుతారు. మాకు మీరు 151 సీట్లు 22 ఎంపీలు ఇచ్చి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులకి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవా? అదే అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు ప్రమాణం చేశారు కదా, చేసినప్పుడు ఏం చెప్తారు జనానికి? మీకు మీరు అన్నట్టు 39% ఓటేసినప్పుడు ప్రజలకి ఆ ప్రజల వేసిన ఓటుని తిరస్కరించినట్టుగా అంతే కదండి. బాధ్యతగా మీరు ప్రజల వాణిని వినిపిస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు. 151 నుంచి 11కి పరిమితం చేశారు. ఎందుకు? సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారని. అంతేగా. వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ వల్ల 164 సీట్లు ఇచ్చారు. అదే సమయంలో మీకు 11 సీట్లే వచ్చినాయి. మీకు సఫిషియెంట్ పర్సంటేజ్ రాలా ప్రతిపక్ష హోదాకి. ఇప్పుడు ఎవరు ప్రతిపక్ష హోదా అంటే నెంబర్ 2 పార్టీ ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. మరి జనసేన పార్టీ ఉన్నప్పుడు నీకు ఎలా వస్తుంది? నీకు 11 సీట్లే. నీకు ఎట్టి పరిస్థితుల్లో రాదనేది అర్థమై కూడా, నీకు తెలిసి ఉండి కూడా, విజ్ఞత గల ఎమ్మెల్యే ఉండి కూడా, చదువుకున్న వ్యక్తి అయి ఉండి కూడా, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి కూడా నీకు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు అంటే చాలా తప్పు కదా సార్. ప్రజాస్వామ్యంలో ప్రజల వేసిన ఓటుకు విలువేయాలి, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేగా. నేను రాను అంటున్నావు, ఓడిపోయిన వాళ్ళు బయట ఉండి ఏడుస్తున్నారు, గెలిచిన వాళ్ళు 10 మంది నీతో పాటు అసెంబ్లీకి వెళ్ళలేక నాయకుడు ఏమంటాడు అని చెప్పి లోపలుండి ఏడుస్తున్నట్టుంది. ఏమంటారు? అంతే. అంటే ఇప్పుడు అసలుకు 39% మంది ప్రజల ఆశలు అడియాశలు చేసినట్టే కదా ఆయన. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటి, అసలు ఆయన అసెంబ్లీకి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు, ఇది చాలామందికి ప్రశ్నార్థకంగా మారింది. అసలు నువ్వు అసెంబ్లీకి రానని చెప్పినారు, సరే అసెంబ్లీకి మళ్ళీ వస్తున్నట్టు ఉంటే వస్తున్నారు కదా, ప్రజా సమస్యల పట్ల మాట్లాడతారు, డెఫినెట్గా అసెంబ్లీకి పార్టిసిపేట్ చేస్తారనుకున్న వాళ్ళ ఆశలన్నింటినీ ఆయన చిదిమేశారు. అసలు ఎందుకు వచ్చినట్టు అంటే మీరన్న పాయింట్ కండి, కంటిన్యూగా 60 రోజులు రాకపోతే శాసనసభ్యత్వం రద్దు అవుతుంది అనేది ఒక ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది. అంటే వీళ్ళు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళకి జీతపత్యాల కోసం, లేకపోతే అసెంబ్లీ ఎమ్మెల్యే స్టిక్కర్ కోసం కాదు, లేకపోతే ఏదైనా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రికార్డ్స్ తీసుకోవడానికి కోసం వెళ్తారు. వెళ్ళకుండా ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన వెళ్ళిపోయిన ఆయన మనుషులు, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళి ఈ మధ్యకాలంలో చాలాసార్లు వెళ్ళుండొచ్చు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేము ఉన్నాం ప్రజల్లోనే తెలియటానికి, జనంలో నెగిటివ్ అవుతుంది, కంటిన్యూగా వెళ్ళి సంతకం పెట్టేసేసి బయటకు వచ్చేస్తే మాకు ఇవ్వట్లేదు కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళిద్ది, సానుభూతి కలిగిద్దని మరి ఎవరు చెప్పారో తెలియదు. కానీ ఆల్రెడీ 3 రోజులు కడపలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాడు సార్ అతను. డైరెక్ట్గా అసెంబ్లీ 5 నిమిషాలు బయటకు రావటం, బాయ్కాట్ చేయటం. బాయ్కాట్ ఎందుకు చేశారో కూడా ప్రజలకు తెలియని అగమ్య గోచరంలో ఉంటే, వచ్చాను కూడా రండి బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతే, గవర్నర్ స్పీచ్ కూడా వినలేని పరిస్థితిలో మీరు ఉంటే, మీరు ఏ విధంగా ప్రథమ పౌరుని గౌరవించినట్టు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారు. ప్రజాస్వామ్యం అంటే మీకు విలువే లేదు. ఎమ్మటే ఎలక్షన్స్ కావాలంటున్నారు, కళ్ళు మూసుకొని తెరిచేలోపు అధికారం మారిద్ది అంటున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టని ఢిల్లీలో ధర్నా చేశారు. ఇవన్నీ ఏమీ 8 మాసాల్లో కుదరలా. ఇకపోతే మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా క్లారిటీకి ఒక మాట చెప్పాడు, నీకు 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితిలో ప్రతిపక్ష హోదా రాదు.
సెకండ్ లార్జెస్ట్ పార్టీ 21 సీట్లు వచ్చింది జనసేన. నీకు 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ప్రజలు నీకు 11కే పరిమితం చేసినప్పుడు నీకు ఎలా ఇస్తారు? ఏ విధంగా అడుగుతావు? లేకపోతే అవసరమైతే జర్మనీ వెళ్ళు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇక్కడ మాత్రం అదిరే బెదిరించి ఇచ్చేదేం కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుందంటే 3 క్యాపిటల్స్ చేసి సౌత్ ఆఫ్రికాలో ఆ రకంగా 3 క్యాపిటల్స్ ఉన్నాయి కాబట్టి చేశానంటాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి వస్తే జర్మనీలో అలా జరుగుతుంది కాబట్టి అక్కలాగా ఇక్కడ చేయాలంటాడు. అంటే భారత రాజ్యాంగం పట్ల ఆయనకి ఒక గౌరవం కానీ మర్యాద కానీ ఏమీ లేవు. ఎంతసేపు సౌత్ ఆఫ్రికా, జర్మనీ ఫలానా చోట జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇట్లా చేయాలి అనే తత్వంలోనే కనపడతా ఉన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అట్లయితే నీకు అంత నచ్చితే జర్మనీకి వెళ్ళమన్నాడు. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సార్ సుదీర్ఘంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హయాంలో హేమాహేమీలు కలిసి రాశారు. మన రాజ్యాంగంలో అనేక అంశాలను ఇతర దేశాలు తీసుకుంటాయి. అటువంటి గొప్ప ప్రజాస్వామ్యంలో దానికి అనుగుణంగా దేశం పరిపాలిస్తుంటారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అదేవిధంగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థకి మనం గౌరవించలేనప్పుడు నీకు ఏ విధంగా ప్రజలకి నువ్వు మెప్పు పొందగలవు? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో నీకు ఎట్లా వస్తుంది? నీకు ఏ విధంగా అంటే నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పేసి లేకపోతే నీకు రాను అంటే ఎలా? ఇప్పుడు దాంట్లో ఉన్న 11 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా 3-4 జనసేన వైపు చూస్తున్నారు అనేది ఆయన వెళ్ళంగానే వాళ్ళల్లో 3 పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట ఈరోజు. అది కూడా బయటకు వచ్చింది. మరి మొన్న కూడా పాడేరు, అరకు వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇంతకాలం తరతరాలుగా స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల్లో గిరిజనులు పట్టించుకునేటప్పుడు మన్యం వచ్చి మాకు రోడ్లు వేశాడు, మాకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అని చెప్పి ఆలోచనతో పాడేరు, అరకు, తర్వాత ఎర్రగొండపాలెం కూడా జర్మనీకి వెళ్ళమన్నాడు. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సార్ సుదీర్ఘంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హయాంలో హేమాహేమీలు కలిసి రాశారు. మన రాజ్యాంగంలో అనేక అంశాలను ఇతర దేశాలు తీసుకుంటాయి. అటువంటి గొప్ప ప్రజాస్వామ్యంలో దానికి అనుగుణంగా దేశం పరిపాలిస్తుంటారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అదేవిధంగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థకి మనం గౌరవించలేనప్పుడు నీకు ఏ విధంగా ప్రజలకి నువ్వు మెప్పు పొందగలవు? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో నీకు ఎట్లా వస్తుంది? నీకు ఏ విధంగా అంటే నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పేసి లేకపోతే నీకు రాను అంటే ఎలా? ఇప్పుడు దాంట్లో ఉన్న 11 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా 3-4 జనసేన వైపు చూస్తున్నారు అనేది ఆయన వెళ్ళంగానే వాళ్ళల్లో 3 పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట ఈరోజు. అది కూడా బయటకు వచ్చింది. మరి మొన్న కూడా పాడేరు, అరకు వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇంతకాలం తరతరాలుగా స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల్లో గిరిజనులు పట్టించుకునేటప్పుడు మన్యం వచ్చి మాకు రోడ్లు వేశాడు, మాకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అని చెప్పి ఆలోచనతో పాడేరు, అరకు, తర్వాత ఎర్రగొండపాలెం కూడా అంటున్నారు చంద్రశేఖర్. ఇటువంటి వాళ్ళు వచ్చి వెళ్ళే ఉంది, అవకాశం ఉందని అంటున్నారు. అంటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయన 108 కావచ్చు, ఏదో ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ప్రజా ఆకర్షణ పథకాలు పెట్టాడండి. తండ్రిని మించి తండ్రి తర్వాత నా ఫోటో పెట్టుకునేటట్టుగా పరిపాలిస్తున్నాడు. రాబోయే 25 సంవత్సరాలు నాయే అన్నాడు. మరి నాయే అన్నప్పుడు మీకు ఇచ్చిన వై నాట్ 175 అన్నాడు. వై నాట్ 175 ఏది సార్? ఓవరాల్గా ఈ పరిణామాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ప్రజలు ఏమవుతుందంటే సార్, ఇక్కడ అసెంబ్లీ నుంచి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వినే పరిస్థితులు మీరు లేనప్పుడు మీకు ఎందుకు గెలిపించావా అని, ఈ 11 సీట్లైనా ఎందుకు గెలిపించామని అయోమయంలో ఉన్నారనేది ఏమంటారు మీరు? అంతే కదా. ప్రజలు వాణిని అసెంబ్లీలో వినిపించలేని వాడివి, ప్రజల సంరక్షకుడిగా మీకు నేనున్నానని భరోసా ఇవ్వలేని వాడివి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీకి వస్తున్నామని చెప్పారు వాళ్ళు. మరి ప్రశ్నించడానికి అసెంబ్లీలోకి వస్తున్నామంటే కనీసం ఒక ప్రశ్న కూడా వేయకుండా ఈ రకంగా పలాయనం చిత్తగించడం అంటే. సింహం సింగిల్గా వస్తుందన్నాడు సార్. సింహం ఏమైంది? సింగిల్గా ఏమైంది? మింగిల్ కాలేకపోయి ఒంటరయ్యాడా? మరి ఈ విధంగా నేను ఏది పెట్టినా ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి ఉందని చెప్పి ఆ వ్యక్తికి ఎందుకు ఈ పరిస్థితి? ఎవరు చెప్పేవాళ్ళు లేరా? లేకపోతే వినే ఆలోచన ఈయనకి లేదా? సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమైపోయారు? సలహాదారులకే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా ఈయన గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తుంటే కిరణ్ గారు, ఒక కామన్ మ్యాన్ కూడా, యాజ్ అ లా మ్యాన్ తీసేయండి, ఒక కామన్ మ్యాన్కి కూడా ఎందుకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిస్తున్నాడు? ఈయనకి చెప్పేవాళ్ళు లేరా? చెబితే ఈయనే గుణం ఈయనకి లేదా?
ఈయనకి చదువుకున్నాడా? ఎస్. చదువుకున్న రాజ్యాంగాన్ని, అసెంబ్లీని గౌరవించాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు ఇప్పుడు కూడా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద సో 39% మంది ప్రజలు స్టిల్ మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. సీట్లు 11 కావచ్చు కానీ ఓట్లు మాత్రం 39% వచ్చాయి. అంటే ఆ 39% మంది వేసిన ఓట్లకు విలువ లేకుండా చేశాడు ఇవాళ జగన్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ 39% పక్షాన నిలబడి ఆయన అసెంబ్లీలో పోరాడాల్సి ఉంది. పోరాడకుండా మాట తప్పం మడమ తిప్పమే అనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పూర్తి ఉల్టాగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. మాటలు అనేకం తప్పాడు, ఇప్పుడు మడమ కూడా తప్పుతున్నాడు, భయపడి పారిపోతున్నాడు అని మాత్రమే మనకి అర్థమవుతున్న విషయం. చూద్దాం మరి ఎన్నాళ్ళు ఆయన ఇలా దాక్కుంటాడు అసెంబ్లీకి రాకుండా, ఎన్నాళ్ళని ఈ రకంగా జనాన్ని ప్రజల్ని మోసం చేస్తాడో చూడాలి.